పుట్టుకతో వచ్చే గ్రహణ మొర్రి సమస్యతో బాధపడే పిల్లలకు కామినేని డెంటల్ కాలేజీలో ఉచితంగా అత్యాధునిక శస్త్రచికిత్స అందించనున్నారు. ఈ విషయాన్ని కామినేని డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి మహేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది కామినేని డెంటల్ కాలేజీ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన కార్యక్రమని, ఈ చికిత్స ద్వారా పిల్లలకు మంచి భవిష్యత్తు నిర్మించవచ్చని ఆయన తెలిపారు. గ్రహణ మొర్రి సమస్య దేశంలో ప్రతి 10,000 జనాలలో 6 మందికి వస్తోంది. దీనికి స్మోకింగ్, ఆల్కహాల్ సేవనం, ఫోలెట్ లోపం వంటి అంశాలు కారణం అవ్వవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కామినేని డెంటల్ కాలేజీ గత 25 ఏళ్లుగా నార్కెట్పల్లి మరియు పరిసర గ్రామాలలో అత్యుత్తమ డెంటల్ సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందింది. 70 మంది డెంటల్ స్పెషలిస్టుల బృందం అధునాతన పరికరాలు, సిటీ స్కానర్, డిజిటల్ స్కానర్, అలైనర్స్ సాయంతో ప్రతి రోగికి అత్యున్నత సేవలు అందిస్తోంది. ఇక్కడ జరిగే శస్త్రచికిత్సలు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా జరగడం ప్రత్యేకత. పిల్లలకు అవసరమైన చికిత్సలను ఫ్రీగా అందించడం, వారి అభివృద్ధిని ప్రోత్సహించడం ముఖ్యమైన లక్ష్యమని డాక్టర్ మహేష్ తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ పిల్లల స్పీచ్, మానసికాభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒక రీజన్ అని చెప్పి రాస్తున్నారు. ఇది కాకుండా వైటమిన్ B9 ఫోలేట్ అంటారు దాన్ని, అది డెఫిషియన్సీ ఉన్న మదర్కి డెఫిషియన్సీ ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇది వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పి ఒక రీసెర్చ్లో కూడా రాస్తున్నారు. ఇవి కాకుండా చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ మందు అంటే ఆ మందు వేసుకుంటారు. కొన్ని మందుల వల్ల కూడా ఇది వస్తుందని చెప్పి ఒక లిటరేచర్లో కూడా రాస్తున్నారు. వాటిని టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు వాళ్ళని. ఈవెన్ టెట్రాసైక్లిన్స్ కూడా వేసుకోకూడదు మదర్. కానీ కొంతమందికి ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు వాళ్ళకి తెలియక ఆ ఫార్మసిస్ట్ ఏదో ఇచ్చేస్తాడు, వీళ్ళు ఏదో వేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బిడ్డకి అది ఎఫెక్ట్ చూపించి ఈ పెదలు, ఈ లోపల అంగిటి అవి ఫ్యూజ్ కావు, అవి కలవు అన్నమాట బర్త్లో. సో ఎటువంటి పరిస్థితి ఇది అల్ట్రాసౌండ్లో కూడా కనిపించదు మదర్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, నల్గొండ మన డిస్టిక్లో కానీ ఎవరు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కొంచెము హ్యాపీగా పేరెంట్స్కి, ఆ బాబుకి, పాపకి ఫ్యూచర్లో వాళ్ళు బాగుండేట్టు ట్రై చేస్తామని మా అభిలాష. చెప్పండి. ఇప్పుడు ప్రెజెంట్ కొనసాగుతుంది.